పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని అంతటినీ కూడా సమాయత్తం చేస్తూ గడిచినటువంటి సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చేసినటువంటి మోసాలను అంతటినీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి దానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా కార్యక్రమానికి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ఒక నినాదాన్ని బలంగా ప్రజల్లోకి ప్రతి గ్రామ స్థాయిలోకి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఒక క్యూఆర్ కోడ్ ను కూడా మేము ఇప్పుడే పార్టీ అధ్యక్షులు వారు లాంచ్ చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఇందులో వారు గతంలో ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టో, వారు ఏదైతే బాండ్లు ప్రజలకు ఇచ్చారో, మీకు మాకు ఓటేస్తే మీకు సంవత్సరానికి ఎంత డబ్బు వస్తుంది, ఈ పథకాలు వస్తాయని చెప్పి ఏదైతే అటు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని వీళ్ళందరూ కలిసి సంతకాలు పెట్టించినటువంటి బాండ్లు, గత సంవత్సర కాలం వైఫల్యాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశం నిర్వహించి చెప్పినటువంటి విషయాలు అన్ని కూడా ప్రజల్లోకి అటు జిల్లా స్థాయి నుంచి తర్వాత నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి తర్వాత గ్రామ స్థాయి నుంచి ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఒక 5 వారాల కార్యక్రమాన్ని ఇప్పుడే అధ్యక్షులు ప్రకటించడం జరిగింది. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాన్ని చూపిస్తాం. వారు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని చెప్పి అధికారంలోకి వచ్చారో అవన్నీ ఆయన అమలు చేసేంత వరకు, ఆయన మెడలు వంచేంత వరకు, ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచేంత వరకు కూడా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతాం. థ్యాంక్ యూ. క్యూఆర్ కోడ్ ద్వారా మొత్తం అన్ని కూడా విషయాలన్నీ కూడా ప్రజల్లోకి మళ్ళీ, ఎందుకంటే గతంలో ఈ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే మళ్ళీ, ఎందుకంటే వారికి ఆనవాయితీ ఏంటంటే అధికారంలోకి వచ్చినప్పుడు ఆ మేనిఫెస్టోని డిలీట్ చేసేయడం, ప్రజలకు కనబడకుండా చేసేయడం, దాన్ని వారి వెబ్సైట్ లో తీసేయడం ఆయనకు అలవాటు. కానీ మేము దాన్ని భద్రంగా పెట్టుకునేటువంటి అలవాటు మాకు. దాన్ని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి బాధ్యత మేము తీసుకెళ్తాం. అందులో భాగంగానే టెక్నాలజీ అని చెప్పి మాట్లాడతారు కదా చంద్రబాబు నాయుడు, అదే టెక్నాలజీతోనే ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. థ్యాంక్ యూ.